కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో ఉచిత ఇసుక ఏదైతే ఉందో ఆ ఇసుక విధానం గత ప్రభుత్వంలో ఇసుక బంగారం కంటే విపరీతమైనటువంటి ధరలో కొందరి వ్యక్తుల చేతుల్లోనే ఉండి ఇష్టారాజ్యంగా ఇసుకను దోపిడీ చేయడం జరిగింది. మరి దాన్ని సరళతరం చేస్తూ ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏదైతే కేవలం 335 రూపాయలకే ఈరోజు ఇసుక విధానాన్ని రీచ్ దగ్గర ఎక్కడైతే పర్మిషన్ ఇచ్చిన రీచ్ దగ్గర పోతే ట్యాక్సెస్ రూపకంగా కట్టేటువంటి దాంట్లో ఈ 335 రూపాయలు కూడా ఏ స్థాయిలో ఏ కారణంగా కట్టాలంటే కూడా ఎక్స్కవేషన్ కాస్ట్ వచ్చి 80 రూపాయలు. అదే రకంగా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ సేల్ పాయింట్లో అక్కడి నుంచి 66 రూపాయలు, లోడింగ్ కాస్ట్ 30 రూపాయలు. అదే రకంగా అడ్మిన్ కాస్ట్ అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒకరు పర్యవేక్షించేటువంటి వాళ్ళ దాంట్లో 20 రూపాయలు. టోటల్గా జిఎస్టీ 18%, టోటల్ కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ ఇవన్నీ చూసుకుంటే స్టాట్యుటరీ ట్యాక్సెస్ కింద అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఎంఎఫ్ ఫీ కానీ మెరిట్ ఫీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఐటీ కానీ ఇలా రకరకాలుగా డిపార్ట్మెంట్ కట్టే ఫీలన్నీ కలుపుకుంటే అది 88 రూపాయలు.